ప్రపంచంలోనే అతి చురుకైన చూపుగల గద్ద. కంటి చూపు కేవలం కొన్ని బ్యాక్టీరియాలకు తప్ప మిగతా జీవకోటికి అత్యవసరమైన విషయాలలో ముఖ్యమైనది కంటి చూపు. కళ్ళు లేని జీవి కష్టాలేంటో మన నవ సమాజం మొదలుకొని అరణ్యలోకం వరకు మనం చూసిన వాళ్ళమే. అలాంటి ఈ ముఖ్యమైన కంటి చూపుకు కేంద్ర బిందువుగా ఉండే ఒకే ఒక్క జీవి గద్ద కంటి చూపు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఐకాన్ విశ్లేషణల్లో అత్యధిక ప్రజాదరణ పొందుతున్న యానిమల్ ఫ్యాక్ట్స్కు సుస్వాగతం. ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవికి దేనికి తగ్గ జీవనశైలి ఇంకా ఆహారపు అలవాట్లను ఆ విధాత పలానా జీవికి ఇలా ఉండాలి అని అన్నీ సమకూర్చాడు. నేల మీద తిరిగే జీవి నుండి ఆకాశంలో ఎగిరే పక్షుల వరకు, వాటి శరీర నిర్మాణ శైలి మొదలుకొని కనురెప్ప కదిలించే తీరు వరకు అన్ని రకాల పనులకు ఒక శరీర పద్ధతిని కూడా ఆయనే వాటికి సమకూర్చడం జరిగింది. అలాంటి అద్భుత దైవ సృష్టిలో చాలా ముఖ్యమైన జీవి గద్దండి. ఆ గద్దలో చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకునేది దాని కంటి చూపు. అవును, ప్రపంచంలో ఉన్న జీవుల కంటి చూపు అంతా ఒకవైపు, ఈ గద్ద చూపు మాత్రం ఒకవైపు. అందుకు కారణం దీని లైట్ పర్సెప్షన్, అంటే కాంతి శక్తి తరంగాల అవగాహన సామర్థ్యం. సాధారణంగా మనుషులకున్న అపోహల్లో ముఖ్యమైనవి పక్షులు రంగుల్ని చూడలేవు అని. కానీ అది పచ్చి అబద్ధం అండి. మనుషులు చూడలేని కొన్ని రకాల రంగుల్ని పక్షులు స్పష్టంగా చూడగలవు. ఆ విషయాన్ని మనకు తెలిపిన ముఖ్యుల్లో ఒకరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన మేరీ క్యాస్వెల్ స్టోటార్డ్. ఉదాహరణకి గద్దల చూపునే, ముఖ్యంగా వాటి రంగు సంగ్రహణ శక్తిని కనుక మనం దృష్టిలోకి తీసుకున్నట్లయితే గద్దల శక్తి అమోఘం అని చెప్తారు ఆవిడ. ఒక ప్రదేశంలో ఒకే బరువు తూగే 4 రకాల ఉడతల నుంచి వాటిలో ఫలానా ఉడతను మాత్రమే పట్టుకోవాలి అని మనం గనుక వాటికి శిక్షణ అందించినట్లయితే అవి మనం చెప్పిన విధంగానే ఫలానా ఉడతనే పట్టుకునే స్థాయికి వాటి విజువల్ కలర్ కెపాసిటీ ఉంటుంది. ఇది అప్పట్లో చాలామంది నిష్ణాతులైన నిపుణుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి ముఖ్యమైన కారణం ప్యాటర్న్ ఆక్యులై, అంటే కనుగుడ్డు లోపల ఉన్న కొన్ని రక్త నాళాల ద్వారా సమాచారం మెదడు నుండి కళ్ళ మధ్యలో చేరవేసే ప్రక్రియకు సహకరించే ఈ ముఖ్యమైన భాగం వల్ల చాలా పక్షులకు ఈ గుణం ఉంటుంది. అదే గద్దకు చూసుకున్నట్లయితే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది అని ఒక ప్రాథమిక అంచనా వేస్తారు పక్షుల మీద పరిశోధన చేసే శాస్త్రవేత్తలు. నెక్టేటింగ్ మెంబ్రెయిన్, అంటే పక్షుల కళ్ళల్లో ముఖ్యంగా గద్దలకు ఎక్కువ మందాన ఉండే తెల్లటి కదిలే పొర. దీని ఉపయోగం చాలా ప్రత్యేకం. ఎలాగైతే ఒక కారు అద్దాన్ని దానికి అనుసంధానించిన వైపర్ తుడుస్తూ ఉండి ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తుందో, సరిగ్గా గద్ద కనుగుడ్డును పరిశుభ్రం చేసి ఫోకల్ సెన్సిటివిటీ ఇంకా బైనాక్యులర్ విజన్ అనుక్షణం రాటు తేలిపోయేలా చేయగలుగుతుంది. అందుకే గద్ద యొక్క విజువల్ ఫీల్డ్ అంత అమోఘంగా పనిచేయగలుగుతుందండి. ఇది శాస్త్రవేత్తలు అంచనా వేసి చెప్పడం జరిగింది. మనుషుల్లో ఉండే శుక్లం, అంటే క్యాట్రాక్ట్ అనే వ్యాధి గద్దల్లో రాకపోవడానికి కూడా ఇదో ముఖ్య అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వీటి కళ్ళల్లో ముఖ్యమైన అంశం కోన్ సెల్. సుమారు 2000 నుండి 3000 వరకు ఉండే ఈ ప్రత్యేకమైన విభాగం ఇంకా అమెరికల్లో ఉండే ఒక నూనె లాంటి ద్రవం వల్ల మనుషులకు కనబడని యూవి, అంటే అల్ట్రా వైలెట్ రంగులు కూడా సుస్పష్టంగా గద్దలకు కనిపిస్తాయండి. నేల మీద అవి దిగి వేటకు వెతుకుతున్నప్పుడు నిటారుగా లక్ష్యం వైపే చూడకుండా తలని ఆడించి అటు ఇటు తిప్పుతూ చూడడానికి గల కారణం కూడా ఇదే అని చెప్తారు ప్రముఖ శాస్త్రవేత్తలు. చుట్టూ ఉన్న వాతావరణంలో ఇమిడిపోయి ఉన్న జీవజాలాన్ని అదేదో మార్క్ చేసినట్టుగా ఖచ్చితంగా ఇవి పట్టుకోవడానికి గల కారణం కూడా ఇదే అని వారి అభిప్రాయం. ఆబర్న్ యూనివర్సిటీ జెఫ్టీ హిల్ అంచనా ప్రకారం వారు చేసిన ఆర్నిథాలజీ స్పెషలైజేషన్ స్టడీ, అంటే పక్షుల గురించి చేసే సమూల సమీక్షలో గద్దలను నిర్వీర్యం చేయాలంటే అందుకు ఒకే ఒక్క దారుంది, వాటిని చీకటిలో పెట్టడం. అంతే, ఇంకెలాంటి పరీక్షకైనా అవి తట్టుకుని బ్రతికి బట్టగట్టగలవు. కానీ ఈ విషయాన్ని అదురుగా చేసుకున్న వేటగాళ్ళు చాలా రకాల వేట వ్యూహాలలో వాటిని చీకటి ప్రదేశంలోకి మళ్లించి హతమారుస్తున్నారు అని వారే చెప్పుకొస్తారు. కాబట్టి సౌత్ ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో గద్దలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో చీకటిని వీలున్నంత వరకు నిలువరించే ప్రయత్నాలు చేస్తారు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫ్యాన్స్. వారు కూడా దీనిని ఒక ప్రత్యేకమైన విషయంగా భావించి
గద్దల సంక్షేమానికి ప్రత్యేక నిధులు, ఇంకా వేటగాళ్ల బారిన పడకుండా వాటిని కాపాడే వాలంటీర్లు అహర్నిశం శ్రమిస్తూ ఉంటారు. సిచ్యువేషనల్ విజువల్ యాక్టివిటీ. ఎలాంటి వాతావరణంలో అయినా ఎలాంటి అవాంతరాలు వచ్చినా కంటి చూపును చురుకుగా ఉపయోగించగల అతి కొద్ది జీవుల్లో గద్ద ఒకటి అని చెప్పగా, అలాంటి జీవుల వరుసలో ప్రథమ స్థానం మాత్రం అమెరికన్ బాల్డ్ ఈగల్ ఉంటుంది అని చెప్పుకొస్తారు ప్రముఖ ఆర్నిథాలజీ శాస్త్రవేత్తలు. అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే చదువు అన్నమాట. వీటి కంటి చూపుని ఇంతలా పొగడ్డానికి గల ఇంకో కారణం, గుబురుగా ఉండే గడ్డి ప్రాంతాల్లో తిరిగే అతి సూక్ష్మమైన చిన్నపాటి ఎలుకలు కూడా ఇతర జీవులకు అంత సులభంగా కనిపించవు. కానీ ఎక్కడో 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో ఎగిరే ఈ గద్దల సమూహానికి మాత్రం అవి చాలా స్పష్టంగా కనబడి, అంతటి వైవిధ్యభరితమైన రంగుల వరుసలో కూడా ఒక ఖచ్చితమైన రంగును చూసి పసిగట్టగలిగి అమాంతం వాటిని లటుక్కున లాగేసే తత్వాన్నే శాస్త్రవేత్తలు ఫిట్నెస్ ఇన్ విజువల్ యాక్యూటీ అండ్ ప్రిసైజ్ హంటింగ్ టెక్నిక్ అని అంటారు. అందుకు కారణం వీటి రెటినా అంటే కంటి పొరలో 2 నుండి 3 లక్షల వరకు ఉండే కాంతి ఉత్తేజక కణాలు అంటే లైట్ సెన్సింగ్ సెల్స్ క్షణాల్లో ఉత్తేజితమై వాటిని వేటకు అనుగుణంగా మార్చగల ప్రక్రియ. అందుకే గద్దలని బర్డ్స్ ఆఫ్ ప్రే అని అంటారు. ఫోబియా. సాధారణంగా ఇవి గద్దలకు 2 వరుసల్లో ఉంటాయి. వీటి పనల్లా ఒకటే, ఎదురుగా ఉన్న వస్తువు లేదా జీవిని స్థిమితంగా కనబడేలా చేయటం. కంటి పొర మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో గద్ద యొక్క వ్యూ ఫీల్డ్ అంటే కంటికి కనిపించే విస్తీర్ణం తాలూకు ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అది ఎటు చూసినా సరే, ఎలా చూసినా సరే ఒక రకమైన ఇమేజ్ గ్రాస్పింగ్ కెపాసిటీ కలిగి మన పరిభాషలో వాడే 4K 8K లాంటి అద్భుతమైన బొమ్మను కనబడేలా చేసి వేటకే కాక ఇంకా చాలా రకాల ముఖ్యమైన కంటికి సంబంధించిన కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. పర్పెచువల్ రేఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ యానిమల్ విజన్ అండ్ సీయింగ్ కెపాసిటీలో అగ్రగామిగా నిలిచి గద్ద చూపుకు ఒక ప్రత్యేకమైన స్థానం కలిగేలా చేయటం జరిగింది. ఆ పరమాత్మ సృష్టి అమోఘం. అందులో ఆ గద్ద చూపును గురించి మనం విశ్లేషించుకుని ఆధునిక కాలంలో అవసరమయ్యే చాలా రకాల ఉపకరణాలకు సీసీ కెమెరాలు, హై డెఫినిషన్ కెమెరాలు, అత్యాధునిక టీవీలు సృష్టించడానికి మనకు ప్రేరణగా నిలుస్తున్న ప్రకృతికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మీరు యానిమల్స్ మీద ఇస్తున్న ప్రతి కథను ఎంతగానో ఆదరిస్తున్నారు. అలాగే మిగతా అన్నీ కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మావి నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.